శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 24th అక్టోబర్లో మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంతో పాటు ఒక ప్రశ్నను మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. 42వ సంకీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక అభ్యాసనాన్ని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 42వ సంకీర్తన రాసేటువంటి భక్తుడు కోరాహు కుమారులు. చాలా దేవునిలో ఆధారపడినటువంటి ఆత్మీయత కలిగినటువంటి గొప్ప భక్తులు కోరాహు కుమారులు. వారు ఈ 42వ కీర్తనలో వారి అనుభవాలు, వారు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు వారి అంతరంగంలో కలుగుతున్నటువంటి ప్రకంపనలన్నిటిని బట్టి వారు వారి యొక్క అంతరంగాన్ని అంతరాత్మతో మరి దేవుని మీద వారు ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మికను జ్ఞాపకం చేస్తూ ఈ 42వ సంకీర్తనలో పొందుపరిచాడు. ఈ భాగంలో నుంచి 3 తలంపులు మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తలంపు ఏంటంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటున్నాడు. మీరు గమనిస్తే క్వశ్చన్ అంటే తన యొక్క ప్రాణాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటే సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నిందలు కావచ్చు, ఒడిదుడుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని బట్టి మరి ఆనాడు కోరాహు కుమారులకు ఎలాగొచ్చినవో నేడు మన యొక్క దైనందినటువంటి జీవిత ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు చాలా కృంగిపోతాం. చాలా ఎంత కృంగిపోతామంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి, నా బిడ్డలకి ఎందుకు ఈ పరిస్థితులు, ఈ ఆర్థికమైనటువంటి ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, ఈ నిందలు, ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులన్నీ కూడా మా కుటుంబానికే వస్తాయి అని చెప్పేసి చాలా తలడిల్లిపోయి కృంగిపోయేటువంటి వారు ఉంటారు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటే కృంగిపోవటాన్ని బట్టి తొందర పెడుతుంది మనసు, హృదయం తొందర పెడతా ఉంటుంది. ఇంకేం జరిగిద్దో, ఇంకేమైపోతుందో, ఇంకెలాంటి పరిస్థితో అంటే ఆ భయం అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది, ఆ నిస్సహాయత ఎంత తొందర పెట్టిద్దంటే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, నా కుటుంబానికి, నా బిడ్డలకు ఏదో అయిపోతుంది అని చెప్పేసి తొందరపాటు అనేటువంటిది కలిగిస్తూ ఉంటుంది. కృంగిపోయేటువంటి స్థితిలో ఈ తొందరపాటు అనేటువంటిది సహజం. మూడవ తలంపు ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచము. నీవు కృంగిపోయినప్పుడు నీ ప్రాణం, నీ అంతరాత్మ, నీ యొక్క మనస్సు, నీ హృదయం నిన్ను తొందర పెడుచున్నప్పుడు నీవు దేవుని మీద నిరీక్షణ ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుణ్ణి పూర్తిగా, నాకేదైనా సరే, నాకున్నటువంటి పరిస్థితుల్లో, నన్ను కృంగిపోయినటువంటి పరిస్థితిలో లేవనెత్తేటువంటి వారు నా ప్రభు. నాలో ఉన్నటువంటి ఈ తొందరని మరి కావలసినటువంటి నెమ్మదినిచ్చేటువంటి వారు నా ప్రభు అనేటువంటిది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన మీద ఎందరైతే మన ప్రభువు మీద నిరీక్షణ ఉంచుతారో, మరి గొప్ప గొప్ప భక్తుల జీవితాలు కూడా ఇది సర్వసాధారణం.
ఎంతో గొప్ప ఆత్మీయులుగా ఉన్నప్పటికి కూడా వారికి కూడా ఈ అపవాది అనేటువంటి వాడు అస్త్రాలు ప్రయోగిస్తాడు. ఇదిగో మరి నీ దేవుడు ఈ పరిస్థితి నీకు ఎలా రానిచ్చాడు, నీకు ఈ కష్టాలు ఎలా రానిచ్చాడు, ఈ ఇబ్బందులు నీకు ఎలా రానిచ్చాడు మరి అని చెప్పేసి కలిగించినప్పుడు తెలియకుండానే నిజమేనేమో ఒక కృంగిపోటుతనం, ఒక తొందరపాటుతనం అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. ఇంకొక మాట, చివరి మాట, కొన్న మాట ఏంటంటే, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను అంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఏ విధంగా నన్ను కృంగదీసినా, నన్ను తొందర పెట్టినా కానీ ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఆయనే, నేను ఎప్పుడు కూడా ఆయన్నే నేను స్తుతిస్తాను ఏ పరిస్థితి అయినా అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు భక్తులు. ఈ ఉదయకాల సమయంలో జీవితంలో ఇలాంటి పరిస్థితి నీకుని ఉంటే, ఒకవేళ ఇలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితి కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఇలాంటి కృంగిపోయే విధంగా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నిందల్లో ఉంటే, నీ అంతరాత్మ, నీ యొక్క మనస్సు నిన్ను తొందర పెడుతూ ఉంటే దేవుని మీద నిరీక్షణ ఉంచు, కనిపెట్టు. ఇవన్నీ తొలగిపోతాయి. వీటన్నిటిలో కూడా దేవుడు గొప్ప జయాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగినవాడు. ఆయనే నీ రక్షణకర్త, ఆయనే మన దేవుడిని నింపేసి పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసేవారు. అటు రీతిగా మరి మన జీవితంలో దేవుని యొక్క కార్యాల ద్వారా దేవుడు స్థిరపరిచి ఆయన మనల్ని బలపరుస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. కోరాహ కుమారుల యొక్క అనుభూతిని ప్రభువా, ఆత్మీయ జీవితంలో నాయన ఎదురైనటువంటి పరిస్థితుల్లో వారు జ్ఞాపకం చేసేటువంటి సందేశాన్ని ప్రభువా ఈ ఉదయం సూటిగా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము కూడా నా తండ్రి మా ప్రాణాలు కృంగిపోయి అయ్యా తొందరపడుతూ అయ్యా మేము అలజడిలో, ఆందోళనలో, కలవరంలో, చింతలో, దిగుల్లో, బాధలో ఉన్న పరిస్థితిలో అయ్యా మేము మీ మీద నిరీక్షించిన తండ్రి, మీరు ఏదైనా మా జీవితంలో, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాల్లో మీరు చేయగలిగినటువంటి శక్తిమంతులు, సమర్థులై ఉన్నారనేటువంటి ఆ నిరీక్షణను మేము కోల్పోకుండా నా ప్రభా మాకు రక్షణకర్తమైన మా దేవుడు అయిన మిమ్మల్ని నిత్యము స్తుతించేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా బలపరచండి. భక్తులు హబక్కుకు ఏ రీతిగా అయ్యా మిమ్మల్ని స్తుతించగలిగాడో, అయ్యా ఏ రీతిగా ఆనందంతో ఆయన మిమ్మల్ని ఘనపరచగలిగాడో ప్రభా, మాకున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా మాకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా నిలవగలిగినటువంటి నిరీక్షణ, ఆ విధమైనటువంటి స్థితిని ప్రభా మేము కూడా కలిగి ఉండేలాగున మా ఆత్మీయ స్థితిలో బలపరిచి స్థిరపరచమని ఈ ఉదయం నట్టు ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఆయన ఈ పరిస్థితిలో ఉంటే, ఎలాంటి కృంగిపోయిన స్థితిలో, ఎలాంటి తొందరపడుతున్న స్థితిలో ఉంటే వారికి కావలసిన ధైర్యాన్ని ఇవ్వండి, నిరీక్షణ ఇవ్వండి, ఓపికనిస్తూ కనిపెట్టేటువంటి మనసు, ఆత్మీయత వారు కలిగుండులాగున మీ కార్యాల ద్వారా దేవా వారు నిరీక్షించి పొందుకున్నటువంటి రీతిలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.